నెల్లూరు నగరంలోని వనంతోపులందు ఆంధ్రప్రదేశ్ ఎరుకుల సేవా సంఘం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ శివ మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్ రాజ్యాంగబద్ధంగా కల్పించిన హక్కులలో భాగంగా ఎస్టీలకు నెల్లూరు మేయర్ కేటాయించారని, కొన్ని అనివార్య కారణాల వల్ల మాజీ మేయర్ రాజీనామా చేయడంతో ఆ స్థానాన్ని బీసీ సామాజిక వర్గంకు చెందిన వ్యక్తికి తాత్కాలిక అనే పేరుతో పదవి కేటాయించడం రాజ్యాంగబద్ధంగా విరుద్ధమని పేర్కొన్నారు. గిరిజన సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజన సంఘాల ఐక్యత. ఖబర్దార్ గిరిజన రిజర్వేషన్ జోలికి వస్తే ఖబర్దార్. సాధిద్దాం అంబేద్కర్ గారి ఆశయాల్ని. జై ఎరుకుల హక్కు. నెల్లూరు మేయర్ గిరిజనులకు హక్కు. నెల్లూరు నగర మేయర్ పదవి గిరిజనుల హక్కు అనే నినాదంతో ఈరోజు వనంతపు సెంటర్ ఇరుకుల జిల్లా కార్యాలయం నందు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా కానీ ఈ దేశ చరిత్రలో ఎవరైనా అణచివేతకు వివక్షతకు గురి అయ్యే ఒకే ఒక ఎవరన్నా ఉన్నారంటే అది గిరిజనుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ నెల్లూరు నగర మేయర్ పదవి ఎస్టీ రిజర్వేషన్లో భాగంగా ఎస్టీలకు రాకుండా బీసీ వర్గాలకి పాలక వర్గాలకి ఇప్పించడం జరిగింది. నేను ఒకటి నా ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాను. అణగారిన వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రిజర్వేషన్ హక్కు అని ఒక చట్టం తీసుకుని వచ్చారు. మన దేశ చరిత్రలోనే అన్ని పాలక వర్గాలలో ఈ భారత రాజ్యాంగ రిజర్వేషన్ చట్టం అమల్లో జరుగుతుంది. కానీ ఒక నెల్లూరు నగర మేయర్ పదవిలోనే మాత్రం రిజర్వేషన్లో ఈ నెల్లూరు నగరంలో అమలు అవ్వట్లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అయ్యా, 2025 ఏప్రిల్ 19 తేదీన విశాఖపట్నం మేయర్ గారు గోలగాని బాబు వెంకట కుమారి గారి పై అవిశ్వాస తీర్మానం పెట్టి అదే బీసీ వర్గాన్ని చెందిన వ్యక్తి గోల శ్రీనివాసరావు గారికి ఆ పదవిని కట్టబెట్టారు. అంటే ఆ బీసీ వర్గాలకు సంబంధించిన విశాఖపట్నం మేయర్ పదవిని అదే బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి అప్పచెప్పారు. కానీ నెల్లూరులో ఒక ఎస్టీ రిజర్వేషన్లో పొందిన ఈ నగర మేయర్ పదవి మాత్రం ఎస్టీలకే దక్కకుండా బీసీ వర్గానికి ఈ కూటమి ప్రభుత్వం కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను అభిమానించే ప్రజా నాయకులు గౌరవనీయులు నెల్లూరు రూరల్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని నా ద్వారా ఒక విన్నపం. అన్నా, ఇటీవల కాలంలో పొంగూరు నారాయణ గారు నెల్లూరు రూరల్లో ఉండే పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఇంటి పన్నును ముక్కు పిండి వసూలు చేయాలని మున్సిపల్ కార్యాలయానికి, కమిషనర్ గారికి, అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. ఈ పేద ప్రజలు పన్నులు కట్టని ఎడల ఆ సమస్యను తమకు విన్నవించుకోగా మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారు. నెల్లూరు రూరల్ ప్రజల్లో మీరు హీరో అయ్యారు. అన్నా, ఆ నెల్లూరు రూరల్లోనే దాదాపు గిరిజనులు 22,472 ఓట్లు ఉన్నాయి. మీకు కనపడట్లేదా? నెల్లూరు నగర మేయర్లో అవకతవకలు, అన్యాయం, దౌర్జన్యాలు, అక్రమ రిజర్వేషన్లో ఎస్టీకి రావాల్సిన పదవి బీసీకి కట్టబెట్టడం ఎంతవరకు న్యాయమన్నా? మీపై కొంతమంది రౌడీ మోకలు మర్డర్కి ప్లాన్ చేస్తూ ఉంటే మా ఇరుకుల సంఘాలు మీకు అండగా నిలబడ్డాయి. అదేవిధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జోలికి వస్తే ఖబర్దారని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి వార్నింగ్ కూడా ఇచ్చే పరిస్థితి జరుగుతుందన్న. ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఆ జవాబుదారీతనం లేకపోతే రాజకీయంగా ఎదుగుదల ఉండదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే కోవూరు నియోజకవర్గంలో అత్యధికంగా గిరిజన ఓట్లు దాదాపు 57,544 ఓట్లు ఉన్నాయి. గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మా ఇరుకుల జేఏసీ సంఘాల ద్వారా ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. మేడం, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, మాట్లాడుకునే వ్యాఖ్యలు చేశారు.
సభ్య సమాజం తల దించుకునే వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు మా ఇరుకుల మహిళను వేసుకొని దాదాపు ఒక 50 మంది మీ ఇంటికి వచ్చి మీకు సంఘీభావం తెలియజేశాం మేడం. అదేవిధంగా ఇటీవల కాలంలో మీ పుట్టినరోజు వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఆ సందర్భంలోనే మా ఇరుకుల వాళ్ళను నేను వేసుకుని ఒక 20 మంది, దాదాపు ఒక 20 మంది దాకా కొడలూరులో రక్తదానం కూడా మేము ఇచ్చాము. మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరు జిల్లాలో గిరిజనులపై జరుగుతున్న ఈ నగర మేయర్ పదవి అనేది మీరు వివరణ ఇవ్వాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలోనే కాకుండా నెల్లూరు కోవూరు కాన్స్టిట్యూషన్లో కోవూరు నియోజకవర్గంలో గిరిజనులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు, వాళ్ళ బాధలు ఏంది అని చెప్పి మీరు శాసనసభలో గలవిప్పన తొలి ఎమ్మెల్యేగా మీరు నిలిచారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు మా గిరిజనుల కోసం మళ్ళీ మీరు గలం విప్పాలి. ఒక్క మనిషి అంటే రూప్ కుమార్ యాదవ్ గారి కోసం కొన్ని లక్షల మంది పొట్ట కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ నుంచి ఇద్దరు ఎస్టీలు, నెల్లూరు సిటీలో ఇద్దరు ఎస్టీలు ఎవరంటే ఇరుకుల వాళ్ళు, దేవరకొండ సుజాత గారు 53వ డివిజన్ కార్పొరేటరు, 5వ డివిజన్ కార్పొరేటరు ఇరుకుల ఓబిలి రవిచంద్ర గారు, నెల్లూరు రూరల్కి సంబంధించి పుట్లూరి స్రవంతి గారు, యానాది కులసురాలు, ఆమె అనివార్య కారణాల వల్ల తన పదవికి రాజీనామా చేశారు. కాబట్టి అదే సీటుని గిరిజనులకు ఇవ్వాలంటే తప్పకుండా రిజర్వేషన్ల ప్రకారంగా ఇరుకుల వాళ్ళకి మీరు ఖచ్చితంగా కట్టబెట్టాలి. దీంట్లో ఎటువంటి రాజకీయం చేయవద్దు, ఎలాంటి ఆప్షన్ కూడా లేదు. మీకు ఎవరిపైన నమ్మకం ఉంది, ఎవరు ఎక్కువ మెజారిటీ ఉన్నారు అది మీ ఇష్టం. మీరు ఇంకొకసారి పొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా వేమిరెడ్డి దంపతులను, అదేవిధంగా కోటమిరెడ్డి సీదిరెడ్డి గారిని గిరిజన ఐక్యవేదిక సంఘాల ద్వారా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు మళ్ళా ఆత్మ పరిశీలన చేసుకొని మీరు నిర్ణయాన్ని పునః ఆలోచించి రిజర్వేషన్ తరహాలోనే ఎస్టీ ఇరుకులకి ఆ సీట్ని మీరు కట్టబెట్టాలి. అదేవిధంగా కట్టబెట్టిన తర్వాత మా ఇరుకుల సంఘాలు కూడా, అదేవిధంగా గిరిజన సంఘాలు కూడా వాళ్ళకు అభినందనల సభ కూడా ఏర్పాటు చేస్తామని, వాళ్ళకి రుణపడి ఉంటామని మేము ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం.